కవిత రాజీనామాకు ఆమోదం. ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్. సెప్టెంబర్ 3న రిజైన్ చేసిన కవిత. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా. 5 రోజుల పాటు జరిగిన సభ. 13 బిల్లులకు ఆమోదం. ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. సీడ్ యాక్సెస్ రోడ్ కి కొంచెం భూమి కావాలి. ఇవాళే భూసేకరణకు నోటిఫికేషన్. ల్యాండ్ పూలింగ్ ప్రారంభిస్తున్నామన్న నారాయణ. రైతులను మోసం చేసిన రాహుల్ ని ఉరి తీయాలి. కేసీఆర్ ప్రెస్ మీట్ కే తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీకొస్తే రేవంత్ గుండె ఆగిపోతుందన్న కేటీఆర్. హెల్త్ పాలసీ భవిష్యత్ తరాల కోసమేనన్న సర్కార్. మార్పులు చేర్పులు అవసరమన్న కమలం. ఆదాయం సంగతి చెప్పట్లేదన్న మజ్లీస్. జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్న నిమ్మల. చంద్రబాబు ద్రోహం బయటపడిందన్న గడికోట. 14 సంస్థలు 19,391 కోట్ల పెట్టుబడులు. ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి. 11,753 మందికి ఉద్యోగావకాశాలు. డబ్బు తీసుకున్నట్లు నిరూపిస్తే పాలిటిక్స్ కి గుడ్ బై. ఎంపీ అవినాష్ కు బీటెక్ రవి సవాల్. మైనింగ్ లో వైసీపీ నేతలకి వాటా ఉందని ఆరోపణ. పేకాటకు అనుమతివ్వలేం. డబ్బులకు ఆడడం చట్ట విరుద్ధమన్న ఏపీ హైకోర్టు. 13 కార్డ్స్ కు అనుమతివ్వాలని 3 క్లబ్ల పిటిషన్. ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారు. కర్ణాటక బీహార్ లో ఏం జరిగిందో చూసాం. ఓట్ చోరీపై రాహుల్ పోరాడుతున్నారన్న శ్రీధర్ బాబు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. త్వరలోనే ఎన్నికలొస్తాయన్న ఎర్రబెల్లి. కడియం జనగామ జిల్లాకి అడ్డుపడ్డారని ఆరోపణ. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు ఊహాగానమే. నాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నా. పార్టీ పెద్దలు ఆలోచించాలన్న మల్రెడ్డి. బ్లో అవుట్ 95% అదుపులోకి వచ్చింది. రైతులకి పరిహారం ఇస్తామన్న కలెక్టర్. ఊళ్ళోకి తిరిగొస్తున్న ఇరుసమండ జనం. కర్నూలు మహిళా పిఎస్ లో లంచావతారం. 30,000 లంచంతో దొరికిపోయిన ఎస్ఐ కిరణ్. లేని సెక్షన్ ఉన్నట్లు చెప్పి భయపెట్టారన్న ఏసీబీ. డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయండి. హైకోర్టులో అమన్ ప్రీత్ సింగ్ పిటిషన్. తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా. కులం వల్ల పెళ్లికి నిరాకరించిన ప్రణయ్. లావణ్య మనస్తాపంతో ప్రాణం తీసుకుందన్న సోదరి. ప్రణయ్ ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కాకస్ నగర్ మున్సిపల్ ఆఫీస్ కి తాళం. 4 రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. అధికారులను అడ్డుకోవడంతో తోపులాట. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో పెద్ద పులి టెన్షన్. పాత ముద్రలు గుర్తించిన అధికారులు. భయాందోళనలో రైతులు. హీరో విజయ్ కు సిబిఐ పిలుపు. కరూర్ తొక్కిసలాట కేసులో నోటీసులు. ఈ నెల 12న హాజరు కావాలన్న సిబిఐ. జేఎన్యూలో మళ్లీ రగిలిన విద్యార్థి సంఘాలు. ఉమర్ ఖలీద్, షర్జీల్ కు బెయిల్ నిరాకరణపై గరం. మోదీ వ్యతిరేక నినాదాలపై మరో వివాదం.